ముందుగా ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా ఫ్లోర్లేట్ వెంకట సత్యనారాయణకి, కొండారెడ్డి గారికి, మాజీ డిప్యూటీ మేయర్ అలా చల్లారావు గారికి అందరూ పేరు పేరు ధన్యవాదాలు. గద్దె రామ్మోహన్ రావు వాళ్ళ టీం అంతా కూడా ఏ పని చేయకుండా అన్ని పనులు చేసినట్టు చంద్రబాబు నాయుడు ఏదైతే తాత్కాలికమైనట్టు అమరావతి ఏదైతే బ్రహ్మరావతి చూపించినట్టు వీళ్ళు కూడా చూపిస్తున్నారు. నిజంగా గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి 2014లో నువ్వు పోటీ చేసి గెలిచావు. ఆ రోజు మేము కూడా చేసాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఓడిపోయాం, నువ్వు గెలిచావు. కానీ 2014లో గెలిచిన తర్వాత కృష్ణలంక ప్రాంతానికి నువ్వేం చేశావు? నువ్వు ఎన్ని శంకుస్థాపనలు చేశావు? ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి? మేము 2019లో గెలిచాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 మా ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయో నువ్వు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ అనవసరం. శిలాఫలకాలు ఉన్నాయి, మేము అభివృద్ధి చేస్తున్నాం, దీంతోపాటు సంక్షేమాలు కూడా ఉన్నాయి. మీ అభివృద్ధి ఎంత, మా అభివృద్ధి ఎంత అనేది బిల్డింగ్లు కట్టినా, రోడ్లు వేసినా, ఇంకేమన్నా కట్టినా కూడా కనపడతాయి కృష్ణలంక ప్రాంతంలో. నీవు 2014లో గెలిచి రాణిగారి తోటను 2 డివిజన్లు కూడా బఫర్ జోన్కి పెట్టి ఇంటి పట్టాలు మారకుండా చేసిన నీచమైన వ్యక్తి నువ్వు. ఈ రాణిగారి తోట ప్రజల మీద నీకు ఎంత అక్కసు అంటే అంత అక్కసు. అక్కడ 2 వైఎస్ఆర్ పార్టీ గెలిచిన కార్పొరేటర్లు నీవు ఇవ్వాలి కాదు కదా. ఏ రోజైనా సరే రాణిగారి తోట నీకు మెజార్టీ రాదు, నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఆ 2 డివిజన్లు వైఎస్ఆర్ పార్టీకే వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రాణిగారి తోట తారక రామనగర్ వాటర్ ప్లాంట్ డౌన్ దిగి వరద వస్తుంటే నేను ముఖ్యమంత్రి అయితే ఈ మొత్తం కూడా రిటర్నింగ్ వాల్ కడతానని ఆ రోజు అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినాష్ గారి నాయకత్వంలో అక్కడ రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన చేసింది మేమే, దాన్ని పూర్తి చేసి ఓపెనింగ్ చేసింది కూడా మేమే. 2 శిలాఫలకాలు ఉన్నాయి. గద్దె రామ్మోహన్కి మళ్ళీ కూడా చెప్తున్నా, 2014లో నేను డివిజన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీకు ఎన్ని లెటర్లు ఇచ్చాను నాకు తెలుసు. ఒక్క లెటర్ కన్నా నువ్వు సమాధానం చెప్పావా? ఒక్క వీధి లైట్ ఏమంటే ఏం చేతకని చౌట దద్దమ్మవు నువ్వు. ఒక్క పోలు వేయించుకోవాలని చౌట దద్దమ్మవు నువ్వు. నేను కార్పొరేటర్ అయినాక 17 డివిజన్లో 40 పోళ్ళు వేయించా, కొత్త పోళ్ళు, రోడ్లు వేయించా. సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాలు ఎన్నో రోజుల నుంచి ఒక బకాసుడు చేతులు ఉంటా తీసుకొని అవినాష్ గారి నాయకత్వంలో తీసుకొని విఎంసీకి అప్పచెప్పి నేను స్టాండింగ్ కమిటీలో ఉంటే ఆ సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పరిమళ హాస్పిటల్లో ఉన్న ఖాళీ స్థలంలో 2014లో మా కార్పొరేటర్ గెలిచినప్పుడు దామోదర్, ఆ రోజు ఆయన ఫండ్స్ తెచ్చిపెట్టుకుంటే దామోదర్కు పేరు ఎక్కడ వస్తుందని నువ్వు ఆ జిమ్ము గ్రంథాలయ నీచమైన వ్యక్తి నువ్వు. పోనీ అదైనా ఆ రోజు కట్టించుని నీ పేరు వచ్చేది, కానీ నువ్వు దాన్ని కూడా అడ్డుకున్నావు. దాన్ని కూడా ఇప్పుడు మేము 48 లక్షల్లో ఫండ్స్ తెచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఇలా రాణిగారి తోట అదే కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లు నువ్వు ఎంత డెవలప్ చేశావు? 2014 నుంచి 2024 అంటే దాదాపు 10 సంవత్సరాలు. మేము 2019 నుంచి ఇప్పుడు దాకా మేము ఎంత చేసామో తెలిసింది. అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఈ తూర్పును జరిగి 650 కోట్లు తెచ్చి డెవలప్ చేశాడు. తూర్పు నుంచి మొత్తం మీద మీ అడ్డాలో పడమట్లో 4వ డివిజను, 8వ డివిజను, 7వ డివిజను, 3వ డివిజను చరిత్ర రాసుకో. 7 డివిజన్లు ఉన్నాయి. నువ్వు ఆ రోజు నువ్వు ఎంత డెవలప్ చేసావు, మేమెంత డెవలప్ చేసాం? నువ్వు 2014 నుంచి 2024 దాకా నువ్వెంత డెవలప్ చేసావు? 2019 నుంచి ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అవినాష్ గారు ఎంత డెవలప్ చేశారో ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ఎమ్మెల్యే గెలిచినా ఒకటి గెలవపోయినా ఒకటి అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉండి మనందరికీ ఇంత డెవలప్ చేశారు. ఇది ప్రాంతాలకు సంబంధించింది కాదు. పడమట్లంకైనా పర్లా, కొండ చుట్టూ అయినా పర్లా, కృష్ణలంక అయినా పర్లా, ఎక్కడైనా కుర్రోడు బాగా తిరుగుతున్నాడు, కుర్రోడు ఫండ్స్ చేస్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఇది డెవలప్ అయితే అభివృద్ధి విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము. అదేవిధంగా ఇదే రిటర్నింగ్ వాళ్ళు నేను కట్టానంటున్నాడు. మేము అప్పుడు కార్పొరేటర్ కూడా కాదు, మేము మామూలు సామాన్య వ్యక్తిగా ఉన్నప్పుడు రాణిగారి తోట కార్యక్రమంలో 17, 18 డివిజన్లో
మా నాయకత్వంలో అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత సరి 14 లక్షలు పెట్టి పైప్ లైన్ వేయటం కూడా జరిగింది. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీ చేత కాకపోతే మేమిద్దరం పైప్ లైన్ వేయించాం. మేము అప్పుడు కార్పొరేట్లో కూడా కాదు, సామాన్య కార్యకర్తలం. ఇంకా కూడా అదైతే రాణిగారి తోట రిటర్నింగ్ వాల్ కట్టేటప్పుడు 30 మీటర్లో రిటర్నింగ్ వాల్ నుంచి తీసుకున్నాం. అంతేగాని నీలాగా లంచాలకో లేకపోతే ఇంకో దానికో మేము చేయలా. 30 మీటర్ అలైన్మెంట్ తీసుకొని 30 మీటర్లో 525 మంది ఇక్కడ అలైన్మెంట్కు అడ్డం వస్తే ఈ 525 మందికి కొంతమందికి వాంబే కాలనీలో, కొంతమందికి ఆర్ఆర్పేటలు ఇచ్చాం. అదే కమిషనర్ గారు జక్కంపూళ్ళు ఇద్దామంటే అవినాష్ గారికి మేము చెప్పాం, మంచి నడిబొట్టుని ఇద్దాం మా వాళ్ళందరికీ బాబు అంటే అవినాష్ గారు దగ్గరుండి కమిషన్ అందరితో మాట్లాడి వాంబే కాలనీ ఇచ్చారు. అక్కడ గజమచ్చలకి 50,000 నుంచి 70,000 దాకా ఉంది. అంతే మంచి ప్లేస్లు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ గారిని దేవుళ్ళ కొలుసుకుంటున్నారు. 520 మంది దగ్గర ఇప్పుడే చూశాను 3 లక్షలు వసూలు చేశాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే గద్దె రామ్మోహన్ నీకు కాదు కదా, నీ అడ్డాని నీ ఓడగొట్టిన వాళ్ళు ఉన్నారు మా డివిజన్లో 10 మంది. ఒక్కరితో నిరూపించు, ప్రజల్ని పిలుద్దాం, చర్చకు కూర్చుందాం. మీ అక్కర్లా మా రాణిగారితో రా, లేదంటే మేము వస్తాం అక్కడ 12వ డివిజన్కి. చర్చకి సిద్ధమైతే చెప్పండి, నేను కూడా వస్తా. 3 లక్షలు అంటున్నారు. నిజంగా నీది నోరా లేకపోతే తాటి మట్ట అని అడుగుతున్నాం. అభివృద్ధి కళ్ళు పోయిన కబోది కూడా చెప్పడం ఇలా కళ్ళు కానరాలేదనుకున్నారు గద్దె రామ్మోహన్. నీకు ఆల్రెడీ దగ్గర పడారు, పోయే రోజులు వచ్చినాయి. ఎందుకని నీకు డిపాజిట్ కూడా రావు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గాలి బ్రహ్మాండం కొడుతుంది. అవినాష్ గారు కూడా తూర్పులో ఇంటిలాగా తిరుగుతున్నారు. ఏదైనా సరే మేమైనా కష్టపడబట్టే గెలిచాం. ఇవాళ అవినాష్ గారు మంచి కష్టపడుతున్నాడు, ప్రజల మనోబలం పొంది ఉన్నాడు కాబట్టి వాళ్ళ మంచి మెజారిటీతో గెలుస్తాడు. రిటైనింగ్ వాళ్ళ విషయానికి వచ్చినా ఇంకో దానికి వచ్చినా గద్దె రామరావు మళ్ళీ చెప్తున్నాం, బఫర్ జోన్ పెట్టింది నువ్వు కాదా రాణి గారితో పన్ను మారకుండా. వాళ్ళు పన్ను మారితే ఎక్కడ డెవలప్ అవుతారని నువ్వు కాదా అని చెప్తున్నా. నీకు ఎప్పుడైనా ఉన్నోళ్ళే కావాలి, లేనోళ్ళు అంటే నీకు చాలా చీత్ర. అసలు నువ్వు ఒక్కరోజైనా వరద వచ్చినప్పుడు నీళ్ళల్లో దిగావా? వరద వచ్చినప్పుడు ఒక్కరోజైనా నువ్వు వాళ్ళకి ఏమైనా చేసావా? మేము చేసాం. కట్టమైన టెంట్లు వేసుకున్నాం, వాళ్ళకి రెయ్యన్న బదులు కష్టపడ్డాం, భోజనాలు పెట్టాం, వాళ్ళ సేవలన్నీ చేసి పెట్టాం. ఎప్పుడైనా ఒక్కరోజు నువ్వు బురదలో దిగి నడుములోతు నీళ్ళల్లో నువ్వు చేసావా? అవినాష్ గారు తిరిగాడు, మేము తిరిగాం. దాదాపుగా కుతికల లోతు నీళ్ళలో తిరిగాం ఇద్దరం. దిగి వాళ్ళ సామాన్యులన్నీ కూడా బయటకు తీసుకొచ్చి చేసాం. అవన్నీ చూసి మేము వాళ్ళకి మంచి రిటర్నింగ్ వాల్ కట్టాం. వాల్ కట్టిన తర్వాత దాదాపు 3 వినాయక చవితి పండుగలు వచ్చినాయి. ఏ వినాయక చవితికైనా కిష్ట వస్తుంది. గతంలో 3 వినాయక చవితికి వస్తే కిష్ట పక్క నుంచి 3 లక్షల పీసెక్కులు పక్క నుంచి వెళ్తుంటే ఇటు పక్క ఉండేవాళ్ళు. వాళ్ళకి కిష్ట వచ్చింది కూడా తెలియదు. అంటే 1,00,000 కీసెక్కులకే సామాన్లను సర్దుకుండేవాళ్ళు. సామాన్లు సర్దుకుంటే మళ్ళీ వచ్చేలాగా సగం ఇల్లు కొట్టుకుపోయాయి. సగం మంది ఉండేవాళ్ళు కాదు, సగం మంది కొట్టుకుపోయేది. బురద మొక్కట్లోతుండేది. ఈ బురదంతా తోసుకోవడానికి 3 రోజులు పట్టేది. కానీ మళ్ళీ వచ్చేళ్ళకి ఫర్నిచర్ కూడా సగం కొట్టకపోయేది పాపం. ఇవాళ వాళ్ళకి అది లేకుండా శాశ్వత పరిష్కారం చేశారు. చంద్రబాబు నాయుడు తాత్కాలికం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఏది చేసినా కానీ శాశ్వతమే. అదేవిధంగా మా డివిజన్లో దాదాపు 150 మంది పింఛన్లు వస్తున్నాయి. ప్రతి నెల దాదాపుగా 30 లక్షలు వస్తాయి. దాదాపుగా ఇప్పుడు ఓన్లీ అవ్వాతాతలకే దాదాపుగా 3-4 కోట్లు డబ్బులు వచ్చినాయి. నిన్న వాళ్ళు చెప్తున్నారు 58 నెలలు మేము ఇంటికాడు ఉంటే ఇచ్చారు. ఈ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి మళ్ళీ వేశారు, కోట్లు వేశారు. మేము మళ్ళీ వెళ్ళాలేమో, అమ్మో మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే ఏమంటాం. కానీ మా డివిజన్, మా తూర్పు నుంచి పోయినసారి మేము వైఎస్ఆర్ పార్టీ గెలవలే. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ పెట్టుకున్నారు. 2024లో వైఎస్ఆర్ పార్టీ తూర్పులో గెలవటానికి వాళ్ళందరూ ఓటు వేయటానికి అన్నీ కూడా రెడీగా ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ పట్టాభి. నిజంగా పట్టాభి అనేవాడు చాలా వేస్ట్ ఫెలో మా లెక్కలో. లేస్తే మీడియాలో కూర్చుంటావు. నువ్వు ఎప్పుడైనా ప్రజల్లో తిరిగావా? నువ్వు ఒక కార్పొరేటర్ గెలిచావా? ప్రజల గురించి నీకు తెలుసా? నువ్వు గొట్టం పెట్టే లెక్కలు పూనకం వచ్చినాక ఊగిపోతావు. వింటా నువ్వు ప్రజల్లో తిరిగి ఒకసారి ప్రజలు పొందిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడవచ్చు. ఎప్పుడు మీడియా మీద గొట్టం పెట్టేలకు ఊగిపోతున్నారు. గొట్టం పెడితే ఓటం కాదు. లేకపోతే మీ గద్దె రామరావు తిరిగి ఒకసారి ప్రజల గురించి తెలుసుకొని ప్రజలు ఏమంటున్నారో చెప్తే మాట్లాడతారు. పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడావు. మా జగనన్న పెట్టిన చేతిలో
క్యాండిడేట్లో మీ వాళ్ళు తుక్క ఓడిపోయారు. మాకు అధికారం ఇచ్చారు, మేము పరిపాలన చేస్తున్నాం, మమ్మల్ని ప్రశాంతంగా చేయనియండి. మళ్ళీ మేము చేయకపోతే అప్పుడు మళ్ళీ మీకు వస్తుంది. కానీ మీరు ఊరక కళ్ళుబుల్లి కబర్లు మాట్లాడటం, జగనన్న మీద ఊరక అబండాలు వేయడం తప్పది. రేపు 2024లో 175కు 175 మేము గెలుస్తున్నాం. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగనన్నను ముఖ్యమంత్రి చేస్తాం. తూర్పులో 2024లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తాం. అది కూడా గట్టిగా చెప్తున్నాం. గద్దె రామ్మోహన్రావుకి ఇంటికి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేమందరం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మేమందరం కూడా దానికి రియాక్ట్ అవసరం లేదు. ఎందుకంటే గెలిచేది మేము, రేపు ఎగరేసే జెండా మాది. కాబట్టి ఏమి లేనా ఎగిరిగిరి పడతా ఉంటుంది, ఆ కాంత ఎగిరిపోతే అన్నీ ఉన్నది అనుసుకొని కూర్చొని ఉంటుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఎగిరిపడేవలసిన మాకు అవసరం లేదు. 2024లో తూర్పులో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా మా కార్పొరేట్లు అందరం కూడా చేస్తున్నాం. మాకు వచ్చింది 2021లో దాదాపుగా 25,000 మెజార్టీ వచ్చింది కార్పొరేట్లందరికీ. అదే మెజార్టీ మళ్ళీ మేము తెస్తాం. మేమందరం కూడా కార్పొరేట్లు తెస్తాం, అవినాష్ని ఎమ్మెల్యే చేసుకుంటాం, జగనన్నను ముఖ్యమంత్రి కూడా చేసుకుంటాం తెలియపరుస్తున్నాం. అంటే ఒక విషయం అండి, నేను దీని మీద మాట్లాడాలంటే ఒకటే, మరి నిన్నటిదాకా అవినాష్తో ఉన్నప్పుడు అతను కూడా రౌడీయే కదండి. ఇప్పుడు గురువింద కింద ఉంటుందండి, పైన ఎంత ఎర్రగా ఉంటుందో కింద అంత నలుపు ఉంటుంది, ఇది ఎవరికి తెలియదు. మరి అతను ఆ మాట అనడానికి నిన్నటిదాకా మా దగ్గర ఉండి వెళ్ళాడు కదండి. మరి ఆయన కూడా రౌడీ అవుతాడా? మరి దానికి ఒప్పుకోమనండి. ఇవాళ నీతి మాటలు మాట్లాడితే ఎలా చెల్లుద్దండి? దాంతోపాటు గద్దె ఇప్పుడు అందరూ ఉన్నారు, అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. అతనేదో పార్టీ మారి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి, నేను ఒక విషయం చెప్తున్నానండి బాబుకుమార్ గారికి, వైఎస్ఆర్ పార్టీ అతనికి ఎక్కడన్నా తప్పు చేసింది అనుకుంటే నేను రాజకీయం నుంచి మా అమ్మాయి డిప్యూటీ మీద రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతామండి. సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఒక కార్పొరేటర్ ఇచ్చామండి, గెలిచావు నువ్వు. కార్పొరేటర్ గెలిచిన తర్వాత నువ్వు మేయర్ అవుతావు అనుకున్నావు. పార్టీ దురదృష్టకరంలో పార్టీ రాలేదు. రానప్పుడు నువ్వేం చేశారు? నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లో నువ్వు ఎమ్మెల్యేలు మొత్తం ఫ్యాన్ గాలి ఇస్తే నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు మెయింటైన్ చేసుకోలేక నువ్వు చేతులలో చెడగొట్టుకున్న నాయకుడు ఎవడైనా ఉంటే బొప్పన బాబుకుమారి. అలాగే మూడోది, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసి నీకు సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. నీకు ఇంకేం కావాలండి? వైఎస్ఆర్ పార్టీ నీకేం అన్యాయం చేసిందని చెప్పి నువ్వు పక్క తెలుగుదేశంలోకి వెళ్ళా. నువ్వు ఎన్ని పనులు చేయించుకోవాలి సీఎం దగ్గరికి వెళ్ళి? ఈరోజు మాట్లాడుతున్నామంటే బాబుకుమారు నీచమైన మనిషి. మనసు ఉండాలండి ఎవరికైనా సరే. మనసు లేని మనిషితో మాట్లాడటం కూడా మాకు వేస్ట్. అధికారంలో ఉన్నారనే అవినాష్ గారు రాలేదండి. అధికారం మాకు ఇన్ఛార్జిగా ఉన్న 4 సంవత్సరాలు పోయి వచ్చి ఈ యొక్క మాకు గుడివాడ, మాకు తెలియని చిన్న కుర్రాన్ని తీసుకెళ్ళి గుడివాడలో వేయించాడు. ఎవరైతే మంచి బలమున్న వ్యక్తి మీద మమ్మల్ని తీసుకెళ్లి కుర్రాన్ని బలి చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆ రోజు దేవినేని ఉమా. దీనికి ముఖ్య కారకుడు. ఎక్కడైతే అన్నయ్య గారు అబ్బాయి ఎదిగిపోతాడనే కారణంతో తీసుకెళ్లి చిన్న కుర్రాన్ని బలి చేసి గుడివాడలో వేయించాడు. ఎప్పుడూ బలి చేయడమే అతని పద్ధతి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎదిగే కుర్రాడి, భవిష్యత్తు ఉన్న కుర్రాడిని నాశనం చేద్దాం, ఇక్కడితో నాశనం చేస్తే ఇక్కడితో ఆగిపోతాడని చెప్పి అలా చేశారు. అది గ్రహించి మేము వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాల్లో అవినాష్ సొంతంగా వ్యాపారాలు చేసుకొని డెవలప్మెంట్ అది అతను వ్యాపారం లేదండి. ప్రజల్లో తిరుగుతూ నిత్యం ప్రజల మనిషి అతను. 4 సంవత్సరాలు కష్టపడి తూర్పు నియోజకవర్గాన్ని 650 కోట్లతో ఖర్చు పెట్టిన ఏకైక మగవాడు, ఇన్ఛార్జిగా ఉండి మగవాడు అంటే దేవినేని అవినాష్ గారు. మా కార్పొరేటర్లు అందరూ కూడా 21 డివిజన్లో కూడా పూర్తిగా మంచి డబ్బులు తీసుకొచ్చి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేసాం. నేను ఇప్పుడు గద్దెరామ్మన్ గురించి 2 నిమిషాలు మాట్లాడతానండి. నా డివిజన్లో రిటర్నింగ్ వాల్ కట్టానని చెప్పి పోస్టర్లు వేయించుకుని అది మీడియా తీసుకుని ఏదో ఆ రిటర్నింగ్ వాళ్ళని ఇట్లా చేత్తో కొట్టాడండి. నేను మీకు అది ఫోటో మీకు కూడా వస్తుంది, పెడతానండి. ఏదైతే రిటర్నింగ్ వాళ్ళని గోడ కొట్టాడో అక్కడ క్రాక్ ఉందండి, మీరు పర్టికులర్స్గా చూసుకోండి. రిటర్నింగ్ వాళ్ళు కట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు మేము రామలింగేశ్వర రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి రిటర్నింగ్ వాళ్ళు కాదు, మాకు బండ కావాలని చెప్పి ఇక్కడ నీళ్ళు రాకుండా బండ కట్టమని చెప్పి అడిగామండి. ఏదైతే 60 కోట్లు శాంక్షన్ చేశారు ఎవరో రాజశేఖర రెడ్డి గారండి. అయితే
ఆఫీసర్లు ఏమని చెప్పారంటే బండ్ వేయాలంటే మొత్తం ఈ ఏదైతే స్లమ్ ఏరియా ఉందో అంతా తీసేయాలండి అన్నారు. అది నెహ్రూ గారు అన్నారు, అసలు మాకు కావాల్సింది వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండటానికే కావాలన్నారు కాబట్టి మాకు అలా వద్దు, రిటైనింగ్ ఎక్కడైతే జనం ఉన్నారో దాని పక్కన రిటైనింగ్ వాళ్ళు కట్టండి అని చెప్పి నెహ్రూ గారు అది క్యాన్సిల్ చేయించి రిటైనింగ్ వాళ్ళ కోసం ప్రపోజల్ పెట్టారండి. 60 కోట్ల గ్రాంట్ వచ్చిందండి అప్పటికే. ఈరోజు మేము కట్టాము రిటైనింగ్ వాళ్ళు అంటే, సరే మీరే కట్టారు, ఎలా కట్టాలి? పేదవాడికి నీళ్ళు రాకుండా కట్టాలి. ఏదైతే స్లమ్ ఏరియాలో రామలింగేశ్వరంలో నీళ్ళు రాకుండా కట్టాలి. మా వార్డు వరకే కట్టారండి. 14వ డివిజన్ గతంలో ఉండేది, 15, 16 కలిపి 14వ డివిజన్ ఉండేది, దాని వరకే కట్టారు. ఎక్కడైనా నీళ్ళు రాకుండా కట్టాలి. వాళ్ళు పైపులు పెడితే వేస్ట్ నీళ్ళు వెళ్తానికి పైపులు పెడితే నేను ఒక మాజీ డిప్యూటీ మేయర్గా ఒక కార్పొరేటర్గా నేను చెప్పా, తూములు పెడతాం వల్ల మనకి ఇబ్బంది అండి, కృష్ణానదిలో నీళ్ళు వస్తాయండి, మీరు ఏమైనా ఇంజనీర్ చదివామని చెప్పి ఇదే రామ్మోహన్ నన్ను కామెంట్ చేశాడండి. మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ రిటైనింగ్ వాళ్ళు కడితే రిటైనింగ్ వాళ్ళ తూములోంచి నీళ్ళు వచ్చేసి గోడ క్రాకులోంచి నీళ్ళు వచ్చేస్తే ఎంత ఇబ్బంది పడ్డారంటే, గతంలో అయితే ఏమయ్యేదో తెలుసండి, రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు కృష్ణానది వరద వస్తుందంటే మేమందరం కూడా కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మన గర్ల్స్ హై స్కూల్లో కానీ కట్ట మీద ఎక్కడో సాటిని పెట్టి వాళ్ళందరికీ పునరావాసం కల్పించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఇన్ని చేసేవాళ్ళం. ఎవరు కూడా సామాన్యులు పాడయ్యే కాదు. రిటైనింగ్ వాళ్ళు ఉందని ధైర్యంగా వాళ్ళు ఏం చేశారు, ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలు, మిషన్ కూలర్సు, ఏదైతే వాషింగ్ మిషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టేసి తలిపేసి రోడ్డు మీద పక్క వచ్చారండి. మొత్తం తెల్లారిపాటికి మునిగిపోయిందండి, క్రాకులు వచ్చేసి వాల్ ద్వారా వచ్చేసి మొత్తం అయితే వచ్చినాయి. కానీ వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు మాకు రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు 3 రోజుల్లో వచ్చి వరద వచ్చి 3 రోజుల్లో వెళ్ళిపోయాయండి నీళ్లు. ఆ వచ్చిన మట్టి అంతా కడుక్కుని ఎవరికాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. అలాంటిది 28 రోజుల పైనే నీళ్ళు అలా ఉండిపోయినాయండి. నీళ్ళు వెళ్ళవు, వెళ్ళే మార్గం లేదు. ఇక అవి నిదానంగా ఇంకుకుంటమే తప్ప బోర్నీళ్ళే పనిలేదు. ఆ సిస్టమ్ అంతా కూడా చూసి అవినాష్ గారిని తీసుకొచ్చి అవినాష్ గారు చూసి మొత్తం నీళ్ళలో దిగి ఈ సిస్టమ్ని ఇలా కాదని చెప్పి లాక్ సిస్టము 21 రోజుల్లో 20 లక్షలతో ఒక లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా కృష్ణలోకి నీళ్లు పంపించినటువంటి ఘనత దేవినేని అవినాష్ గారిది. దానివల్ల ఈరోజు కూడా ఒక సుక్క నీళ్ళు రాకుండా చేసిన ఘనత ఏమిటంటే అవినాష్ గారిది. మరి నువ్వు రిటైనింగ్ వాళ్ళు కడితే నీళ్ళు ఎందుకు వస్తాయండి? ఒక మాట చెప్పండి. నిన్న కృష్ణలంకలో రిటైనింగ్ వాళ్ళు రెండు పేసులు కట్టామండి. మొన్న వరద వచ్చింది, మీకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. మొన్న వరద వచ్చింది, రిటైనింగ్ వాళ్ళు కడతామనగా ముందు కట్టిన దాంట్లోకి ఎక్కడైనా ఒక సుక్క నీళ్ళు వచ్చినాయి అని చెప్పి చూపించమని చెప్పండి. ఆయన షో చేయటం తప్ప ఏదో చేద్దాం అనుకున్నాడు. అతను డెవలప్మెంట్ చేశానంటాడు. నా డివిజన్ 15వ డివిజన్ దత్తత తీసుకున్నాడు. ₹1 మేము 34 కోట్లు ఖర్చు పెడితే 4 కోట్లు ఖర్చు పెడతాడంటే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, లేదంటే అతన్ని ఎమ్మెల్యే నుంచి రద్దు చేసుకోమని చెప్పండి. ఒకటి, ఎస్సీలకి శ్మశానం లేదండి. ఆ భూమి కోసం నెహ్రూ గారి దగ్గర నుంచి ఫైట్ చేసామండి. నేను మా ఇంటి పక్కన ఒక సైట్ ఇస్తారంటే నేను వద్దన్నది. ఎందుకంటే దాంట్లో ఈ వేస్ట్ పేపర్లు అంతా ఉన్నాయి, బాడీలు కొల్లవు సార్ అని చెప్పి మన ఎస్సీ సోదరులందరికీ చెప్పి వాళ్ళని కన్వీనియన్ చేసి ఎక్కడైతే నల్లమట్టి ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి మన శ్మశానానికి బర్లీ గ్రౌండ్ కట్టించానండి. దానికి ₹1 శాంక్షన్ చేశాడండి. నా దగ్గర వాదన చేశాడు. 20 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదండి. 18-20 లక్షల లోపు ఖర్చు పెట్టి వదిలేశాడండి. ఏమీ చేయలే. అవినాష్ గారు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దానికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ అధునాతనంగా శ్మశానం తయారు చేశానండి. మరి నువ్వేం డెవలప్మెంట్ చేసావో చెప్పండి. ఎస్సీ సోదరులు ఎంత కష్టపడుతున్నారు బాడీని తీసుకెళ్లాలంటే ఎక్కడ ప్లేస్ లేదండి. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది. ఇవాళ నా వార్డులో 2 ఎకరాల్లో అది కట్టించారంటే మామూలు విషయం కాదండి. అవినాష్ గారు 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టాడు. ఈ రకంగా అవినాష్ గారు కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లోంచి ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టాడు, డెవలప్మెంట్ చేసింది. 21 డివిజన్లో ఎంత డెవలప్మెంట్ చేశాడో మీరు ఆయన్ని ఎప్పుడైనా సరే రమ్మనండి. కళ్ళు లేని కబోదులాగా చూస్తే కాదు, ధైర్యం ఉంటే వచ్చి మళ్ళీ వచ్చి వార్డులోకి వచ్చి అతను ఇంటి దగ్గర రమ్మన్నా మేము వెళ్తాం, లేదు మా కృష్ణలంక కట్ట మీదకి వచ్చినా సరే రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చినా ఓపెన్ ఛాలెంజ్. మేము తప్పు అయితే మేము తప్పుకుంటాం, ఆయన తప్పు అయితే తప్పుకుంటాం అని ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నానండి. సార్ 2000 కోట్లు ఖర్చు పెట్టానంటాడు. ఓకే, దానికి మనం అగ్రీడ్ అవుతామండి. 2000 కోట్లు ఖర్చు పెట్టాడంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. రమ్మనండి. నేను మా అమ్మాయి డిప్యూటీ మేయర్ అండి, రాజీనామా చేపిస్తా. నువ్వు 2000 కాదు 1000 కోట్లు చూపించు, రాజీనామా చేపిస్తా. నువ్వు ఎక్కడ చేసావో నాకు ఆ పని చూపించమని చెబుతున్నాను. మేము 650 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టామో ఓపెన్ ఛాలెంజ్గా చూపిస్తామండి. రమ్మనండి, ఓపెన్ ఛాలెంజ్ మేము చూపిస్తాం. నువ్వు చూపించుకో, దమ్ముంటే రా. నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? మేము రాజకీయ సన్యాసం చేస్తాం.
నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఎక్కడికి వెళ్ళినా గద్దె రామ్మోహన్ రావు ఈరోజు కాలనీలు తిరుగుతున్నాడంటే తెలుగుదేశం వార్డులు కార్పొరేటర్లు గెలిచిన తర్వాత మాకు వైఎస్ఆర్ పార్టీ రాణిగారి తోటలో మా సోదరుడు చెప్పినట్టు రాణిగారి తోటలో 2 వార్డులు కూడా వైఎస్ఆర్ గెలిస్తే ఒక్క పని చేయలేదండి. ఒక్క పని చేయడం వల్ల కార్పొరేటర్ని ఇవాళ అవినాష్ తెలుగుదేశం కార్పొరేటర్లు ఎక్కడ గెలిచారో అక్కడ అద్దంలాగా చేసి వార్డులో ఏ పని లేకుండా చేసిన ఘనత అవినాష్దేనండి. వాళ్ళు మాకు ఓట్లు వేస్తారా వేయరా అనేది చూడలే. వార్డ్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 4 కానీ 3 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఏ రకంగా చేశాడో అవినాష్ గారు ఒక్కసారి రమ్మనండి. ఆయన ఇంటి ముందే మేము రోడ్లు వేసామండి, ఆయన నేర్చుకోలేకపోయాడు. ఇంకొక నిజం చెబుతానండి, ఆయన ఎమ్మెల్యే చేశాడు 10 ఏళ్ళు. వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఒక ఇల్లు ఇప్పించలేకపోయాడు. మేము ఆ అమ్మాయికి ఇల్లు ఇప్పించామండి, ధైర్యంగా చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ అమ్మాయికి ఇల్లు ఇప్పించామండి. అలాంటి వాడు ఎమ్మెల్యే అంటే ఎలా నమ్ముతామండి? నువ్వు వచ్చి ప్రజల్లోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా అవినాష్ గారు గెలుస్తారంట కదా, అవినాష్ గారు బాగున్నారు అంట కదా అంటే ఇమ్మడలేక ఇలాంటివన్నీ కూడా ఈ యూట్యూబ్ల ద్వారా చేసి ప్రజల్ని ఏదన్నా మైమరిపించేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజలు ఎక్కడా కూడా నీ మాటలు నమ్మరు, నీకు గట్టి బుద్ధి చెప్తారు. భవిష్యత్తులో నువ్వు 2024లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో, గన్నవరం వెళ్ళే పరిస్థితి తరిమి కొడతారని చెప్పి సమంగా తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఉదయం తూర్పు నియోజకవర్గం రీల్ స్టార్ అక్కడ గోడ గురించి రీల్లో చెప్పుకున్నట్టుగా బలవంతంగా కొంతమందితో నేనే కట్టించానని చెప్పేయడం జరిగింది. అది చూసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫేజులుగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో గోడ కట్టి అధునాతనంగా పార్కు డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా 2014 నుంచి 2019లో టీడీపీ అధికారులు ఉన్నా కూడా ఆ కృష్ణలంక ప్రాంతంగా తూర్పు నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదు. మా 22వ డివిజన్లో కనీసం 50 లక్షల వరకు కూడా ఎక్కడా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చినాక అవినాష్ అన్న నాయకత్వంలో దాదాపు 7 కోట్ల వరకు మా 22వ డివిజన్లో చేపించాము. మన కరోనా టైంలో కూడా కృష్ణలంక ప్రాంతాన్ని బంధించి ఎవరు బయటికి వెళ్ళకుండా కూడా చేస్తే మేము అవినాష్ అన్నని మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన 22వ డివిజన్లో పెట్టి అందుబాటులో తెచ్చాము. మరి రైతు బజార్ అలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు 22వ చేసాం. దోపికానాల్లో రజకులను ఏనాడు పట్టించుకోలేదు. మేము దాదాపు 1.5 కోటి వాళ్ళు ఉండటానికి షెడ్లు, మరి ఉతుక్కుంటే ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని షెడ్లు వేయటం, గోడలు కట్టేయటం, ఇలా చాలా అభివృద్ధి పనులు చేశాము మన 22వ డివిజన్లో. వాళ్ళు గతంలో ఏమీ చేయాలి, రోడ్లు తవ్వేసి వదిలేస్తే దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి. మేము అధికారంలో రాగానే రోడ్లు వేయించాం, అన్ని డెవలప్మెంట్ చేసాము. అదేవిధంగా 2014లో గద్దె రామ్మోహన్ 22వ డివిజన్లో బ్రహ్మరాంపురంలో ఇళ్ల పట్టాలు వచ్చేసాయని ఆయన పట్టానికి పాలాభిషేకం చేయించుకొని కొంతమంది కార్లు పెట్టి సచివాలయం దగ్గర తీసుకెళ్ళాడు. కానీ ఏమీ జరగలేదు. మన అవినాష్ అన్న సీఎం గారితో మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇప్పించింది. గత 60 సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే అది దృష్టిలో పెట్టుకొని మన జగన్ గారు కూడా బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాలు కోరిక తీరిందని అవినాష్ నాకు చెప్పాడు, నేను చేశానని చాలా గర్వంగా చెప్పారు మీటింగ్లో. మా తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్ ప్రజలందరూ అవినాష్ అన్నకి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు. ఇళ్ల పట్టాలనేది ఇప్పుడు మొన్న కొంతమంది చెప్తున్నానంట, నేను గతంలో ఇళ్ల పట్టాలు తెచ్చానని మీ అందరికీ మోసం చేశాను, ఇప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు. మేము 107 అనే జీవోని గవర్నమెంట్ ద్వారా జీవో తీసుకొచ్చి అందరికీ జనాలు చూపించాం. మీరు ఆ రోజు జీవో లేదు, ఏమీ లేదు, ఊరికే వచ్చేసిన కళ్ళబల్లి మాటలు చెప్పి పాలాభిషేకాలకి పరిమితం అయ్యారు. మేము గత 60 సంవత్సరాల నుంచి 22వ డివిజన్లో బ్రహ్మరాంపురం వాసుల కళని అవినాష్ అన్న రూపంలో మేము నెరవేర్చాం. ఇలాగే రానున్న రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తూర్పు నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సీపీ జెండా అత్యధిక మెజారిటీతో గెలిపించి అవినాష్ అన్నకి మరి సీఎం గారికి కానుక వేస్తామని తెలియపరచుకుంటున్నాం.